ఇప్పుడు రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ గారిని 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సభా అధ్యక్షులు మారుతి గౌడ్ గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు రమణారెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి, మన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే జనసేన నాయకులు భవానీ గారికి, బీజేపీ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఒకటే చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ పథకాలు తెచ్చాడో అవన్నీ మనము ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా బీజేపీతో కలిసి ఉన్నాం మనం. అప్పుడు ఏ చర్చిల మీద కానీ ఏ మసీదుల పైన కానీ దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా ప్రాపగాండా చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడు 2014 నుంచి 19 వరకు బీజేపీతోనే కలిసి ఉన్నాము. అప్పుడు ఏ మత సామరస్యం కానీ ఏ లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన సంక్షేమ పథకాలు ఎస్సీకి కానీ, బీసీకి కానీ, మైనార్టీకి కానీ ఏమిచ్చారో ఆ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగనే ఇక్కడ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సంక్షేమ పథకాలు తెచ్చాడు. అవి కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 2 నారా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ 2 తీసుకొని మన ప్రజల్లోకి తీసుకోకపోతే తప్పకుండా అత్యధిక మెజారిటీతో మనము గెలిపించుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మారుతి గౌడ్ గారికి నా వందనాలు. దయచేసి